వీరిద్దరూ రిటైర్మెంట్ అయిన డాక్టర్స్ అయినా ఇప్పటికీ ఫ్రీ సర్వీస్ వైద్యం చేస్తున్నారు. వీరి మాటల్లోనే వీరి స్నేహం గొప్పతనం వింటూ ఒక్కసారి చూడండి. చిరునవ్వు లాంటి వీరి స్నేహం వీరికి దేవుడిచ్చిన వరం. ఈ స్నేహం అంతులేనిది, స్వార్థం లేనిది, అతీతమైనది. అలాంటి ఈ స్నేహం ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా వీరి 60 సంవత్సరాల స్నేహం మధురాతి మధురమైనది. అందరికీ ఆదర్శప్రాయం కావాలి వీరి స్నేహం. నిజంగా వీరి స్నేహానికి గుర్తుగా మాకు చిన్న ఒక సెలబ్రేషన్ చేయాలనిపించి కేకు శాల్వా తీసుకొచ్చి డాక్టర్ గారు అయిన సీతమ్మ గారికి, సాంబశివరావు గారికి మేము చిన్న సెలబ్రేషన్ చేసామండి. వీరి స్నేహం చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించి వీరి స్నేహం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలని. రిటైర్మెంట్ అయిన డాక్టర్ గారు సీతమ్మ గారు వాళ్ళ కాలంలో జరిగినటువంటి కాలేజీ ముచ్చట్లు, స్వీట్ మెమరీస్ చెప్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు కూడా మీ ఫ్రెండ్స్ మధ్య జరిగిన స్వీట్ మెమరీస్, కాలేజ్ డేస్ విషయాలు తప్పకుండా గుర్తుకొస్తాయని అనుకుంటున్నానండి. సూపర్ సాంగ్. మహిళలో అనురాగంలో మహిళ మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మహిళ. వీళ్ళు అడ్డం వస్తున్నారు. ప్రాణం పోసింది మహిళ, త్యాగంలో అనురాగంలో ప్రాణం పోసింది త్యాగంలో అనురాగంలో. పేపర్స్ ఉన్నాయి ఇక్కడ, పేపర్స్ ఉన్నాయి. క్లాత్ అలాగా అది దొన్నం తీసుకోండి. జ్ఞాపకాలు ఎప్పటికి మిగిలే ఉంటాయి. అవి అంత తేలిగ్గా మన నుండి విడిపోవు. అలాగే ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా అంటే నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. అందుకే అన్నారండి గుడ్ ఫ్రెండ్. అందుకే అండి అన్నారు గుడ్ ఫ్రెండ్ ఫర్ గుడ్ లైఫ్. ప్రతి మనిషికి ఓ మంచి స్నేహితుడు అవసరమని. నిజంగా అండి వీరిద్దరి స్నేహం చూస్తే నాకు చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒకటే అండి. నిజంగా అండి వీరి స్నేహం చూస్తుంటే నిజంగా దేవుడిచ్చిన వరం అని అనిపిస్తుంది. మంచి స్నేహితులు ఆకాశంలోని నక్షత్రాలు వంటివారు. కొన్నిసార్లు కళ్ళకి కనపడకపోయినా మన మనసులోని తీపి జ్ఞాపకాలతో గూడు కట్టుకొని ఉంటారు. కనిపించే వాళ్ళు వీరు మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి. తను మా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేము 10th క్లాస్ ఫ్రెండ్స్. నేను కూడా మా ఫ్రెండ్స్ ఫొటోస్ ఒక్కసారి పెడదామని
ఇలా ఫొటోస్ పెట్టాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, అలాగనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. వీడియో తీసినప్పుడు అలా తీస్తే ఏమవుతుందంటే ఎక్కువ కవరేజ్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. మీరు పెట్టినట్టు తీయండి, ఈరోజు నన్ను నా దీన్ని బ్రేక్ చేయొచ్చు, నన్ను నేను కేక్ అస్సలు తినను, అందుకని క్రీమ్ పెట్టింది కేక్. సీతమ్మ గారికి ధన్వంతరి ఆయుర్వేద వైద్యం ఇప్పటికి కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారండి. పెద్ద దేవాలయం ఉంది, ధన్వంతరి టెంపుల్, సాయిబాబా టెంపుల్. వారి మాటల్లోనే విందాము టెంపుల్ ఎలా కట్టించారు ఏంటనేది. రామరాజు వెంకటాద్రిరావు గారి కోరిక ప్రకారం మేము ఈ 4th జోన్లో అంటే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో 4 జిల్లాలను కలిపి మనకి ఇక్కడ ధన్వంతరి స్వామి లేరు, మీ ఇద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కాబట్టి ఈ కన్స్ట్రక్ట్ టెంపుల్ అని చెప్పి అన్నారు అన్నమాట. అప్పుడేమన్నామంటే మేము అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాము, మా ఇంట్లో ఇంకా వీళ్ళందరూ ఉన్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళంతా, అవంతా అయ్యాక రిటైర్మెంట్ తర్వాత కడతామన్నాము. అందుకని 2007లో కార్తీక శుద్ధ సప్తమి రోజు ఇక మరిన్ని విషయాలతో మన నెక్స్ట్ వీడియో కలుద్దామండి. టెంపుల్ యొక్క విశేషాలు, విశిష్టత గురించి తెలుసుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్. కొన్ని గుళ్ళలు సీతమ్మ గారు కాలేజీ టాప్ సింగర్ అంటండి. ఫస్ట్ చూపించాను కదా, హిందీలో ఒక సాంగ్ పాడారు, ఒక బిట్టు. అలానే చాలా సాంగ్స్ కూడా పాడించాము, చాలా చక్కగా పాడారండి. మంచి మనసున్న మంచి వైద్యం చేస్తున్నారండి, చాలా గొప్ప మనిషి.